నరేంద్ర మోడీ అరుదైన ఘనత సాధించారు. అత్యధిక కాలంగా ప్రధాని పదవిలో కొనసాగిన వ్యక్తిగా ఇందిరాగాంధీ రికార్డును బద్దలుకొట్టారు. తద్వారా ఈ జాబితాలో సుదీర్ఘకాలం కొనసాగిన రెండో వ్యక్తిగా నిలిచారు. భారతదేశంలో సుదీర్ఘకాలం ప్రధాని పదవిలో కొనసాగిన ఘనత జవహర్ లాల్ నెహ్రూది. దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చినప్పటి నుంచి నెహ్రూ ప్రధాని పదవిలో కొనసాగారు. 15 ఆగస్టు 1947న పదవి బాధ్యతలు స్వీకరించి 27 మే 1964న ఆయన మరణించే వరకు పదవిలో ఉన్నారు. అంటే మొత్తం 16 సంవత్సరాల 286 రోజులు నెహ్రూ ప్రధానిగా పనిచేశారు. ఆ తర్వాత రికార్డ్ ఇందిరాగాంధీ పేరిట ఉండేది. ఆమె 4077 రోజులు ప్రధానిగా కొనసాగారు. 1966 జనవరి 24 నుంచి మార్చి 24, 1977 దాకా ఆమె ఆ పదవిలో ఉన్నారు. తాజాగా ఆ రికార్డును నరేంద్ర మోడీ బ్రేక్ చేశారు. నేటితో భారతదేశ ప్రధానిగా 4078 రోజులు పూర్తి చేసుకున్నారు మోడీ. 2014 మే 26న మొదటిసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2019లో రెండవసారి, 2024లో మూడవసారి ఆయన పదవిలోకి వచ్చారు. దీంతో ఇందిరాగాంధీ రికార్డును మోడీ అధిగమించినట్లయింది. అలాగే భారత్ కు సుదీర్ఘకాలంగా ప్రధాని పదవిలో కొనసాగిన రెండో వ్యక్తిగా ఘనతను సొంతం చేసుకున్నారు. అంతేకాదు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జన్మించిన వ్యక్తిగా 2 దఫాలు ప్రధాని పదవీ కాలం పూర్తి చేసుకున్న వ్యక్తి మోడీనే. అలాగే కాంగ్రెసేతర ప్రధానిగా, హిందీయేతర రాష్ట్ర వ్యక్తిగానూ మోడీనే నిలిచారు.